హాయ్ గైస్, ఈరోజైతే నేను మా ఆయన కోసం చాట్ మసాలా చేస్తున్నా అండి. దీనికోసం బఠానీని అయితే నానబెట్టుకున్నానండి. బఠానీలో కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడకబెట్టుకున్నానండి. తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని సన్నగా తురిమిన ఉల్లిపాయలను అయితే మంచిగా వేపుకున్నానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్నానండి. ఇలా వేగిన దాంట్లో ఉడకబెట్టిన బఠానీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బఠానీకి మంచిగా పట్టే విధంగా 2 నిమిషాలు అయితే వేపుకున్నానండి. తర్వాత చిన్నగా కోసిన టమాటా ముక్కల్ని వేసి నేనైతే ఆ టమాటా ముక్కలు ఉడకడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. వేసి బాగా మగ్గే వరకు కూడా మూత పెట్టి ఉడికించుకున్నానండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కారం, గరం మసాలా, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం అది బాగా వేగే వరకు కూడా చూసుకోవాలి. ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పటి వరకు సరిపోతుంది. అప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని మసాలాలన్నీ బఠానీకి బాగా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే అండి. వేడి వేడి చాట్ మసాలా రెడీ. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కార్న్ఫ్లెక్స్ వేసుకొని లైట్గా నిమ్మకాయ పిండుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, వేరే లెవెల్ అసలు. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.